ప్రపంచ పటంపై ఎన్నో సముద్రాలున్నాయి. కానీ కొన్ని సముద్ర మార్గాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండె చప్పుడు. మరి ఆ గుండె ఒక్కసారి ఆగిపోతే ప్రపంచం మొత్తం ఉలిక్కి పడకుండా ఉండలేదు కదా. ఇప్పుడు అలాంటి మరో ప్రమాద ఘడియ ప్రపంచం ముందుకొచ్చింది. ఇప్పటికే హార్మోజ్ జలసంధి ఉద్రిక్తతలతో ప్రపంచం ఆందోళనలో ఉండగా ఇప్పుడు మరో కీలక సముద్ర ద్వారం బాబెల్ మండబ్ వైపు హౌతీ తిరుగుబాటుదారుల చూపు పడింది. ఇది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియా లాంటి దేశాలపై కూడా ప్రభావం చూపించనుంది. ఎందుకంటే ఇండియాకు వచ్చే చమురు ట్యాంకర్లు ఈ సముద్ర మార్గాల మీదే ఆధారపడి ఉంటాయి. ఆ మార్గాల్లో ఒకటి మూసుకుపోతే ఆర్థిక వ్యవస్థకు తిప్పలు తప్పవు. ప్రస్తుతం యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు బాబెల్ మండబ్ జలసంధిపై తమ ఆధిపత్యం చాటాలని చూస్తున్నారు. ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్తో కలిపే ఈ సన్నని సముద్ర మార్గం ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకం. ఈ మార్గం గుండా వెళ్లిన తర్వాతే నౌకలు సూయజ్ కాలువలోకి ప్రవేశించి మధ్యధరా సముద్రం మీదుగా యూరప్ చేరుతాయి. ఇప్పుడు ఆ ద్వారం దగ్గరే హౌతీలు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. అంతేకాదు, ఈ మార్గంలో వెళ్లే ప్రతి నౌక నుంచి రుసుము వసూలు చేయాలని కూడా చూస్తున్నారు. ఐక్యరాజ్య సమితి 2024 నిపుణుల నివేదిక ప్రకారం ఎర్ర సముద్రంలో సురక్షితంగా ప్రయాణించేందుకు నౌకల నుంచి హౌతీలు ప్రతి నెల దాదాపు $180 మిలియన్ వసూలు చేసినట్లు అంచనా. ఇప్పుడు అదే విధానాన్ని మరింత విస్తరించి ప్రపంచ సముద్ర వాణిజ్యంపై తమ ప్రభావాన్ని పెంచాలని చూస్తున్నారట. ఈ వ్యూహం వెనుక డబ్బు మాత్రమే లేదు, ప్రపంచ రాజకీయాల్లో తమ శక్తిని చాటుకోవాలనే ప్రయత్నం కూడా ఉంది. ప్రభుత్వాన్ని పూర్తిగా నియంత్రించకపోయినా ప్రపంచ చమురు సరఫరాను కదిలించగలమని, వాణిజ్యాన్ని నిలిపివేయగలమని, రవాణా ఖర్చులను పెంచగలమని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు హౌతీలు. ఈ రుసుముల ద్వారా వచ్చే డబ్బుతో మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేసి తమ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని కూడా విశ్లేషణలు చెప్తున్నాయి. అమెరికా, సౌదీ అరేబియా లాంటి దేశాలపై అదనపు ఒత్తిడి తీసుకురావడమే కాకుండా చైనాకు మాత్రం మినహాయింపులు ఇచ్చే అవకాశాల గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇటు భారత్కు మరింత ప్రమాదం పొంచింది. ఎందుకంటే సూయజ్ కాలువే భారత్కు యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో ఉన్న ప్రధాన సముద్ర మార్గం. విదేశీ వాణిజ్యంలో దాదాపు 25 నుంచి 35% వరకు ఈ మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత విదేశీ వాణిజ్యం $863.1 బిలియన్ రికార్డును చేరుకుంది. ఈ భారీ వాణిజ్య ప్రవాహానికి సూయజ్ కాలువ ప్రధాన మార్గం. ఇంకా ఆందోళన కలిగించే విషయం చమురు. భారత్కి అవసరమైన ఇంధనంలో దాదాపు 85% దిగుమతుల ద్వారానే వస్తుంది. అందులో పెద్ద భాగం ఇదే సముద్ర మార్గాన్ని ఉపయోగిస్తుంది. అదే సమయంలో ఇండియా నుంచి వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, రసాయన ఉత్పత్తులు, యంత్ర భాగాలు, మెషినరీ, ఔషధాలు కూడా ఇదే మార్గం మీదుగా విదేశాలకు వెళ్తాయి. ఒకవేళ బాబెల్ మండబ్ జలసంధి హౌతీల నియంత్రణలోకి వెళ్లి సూయజ్ కాలువ దారి మూసుకుపోతే భారత నౌకలకు ఒకటే మార్గం మిగులుతుంది. ఆఫ్రికా దక్షిణ అంచున ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ 1000 కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి ఉంటుంది. దాదాపు 7000 కిలోమీటర్ల ప్రయాణం పెరుగుతుంది. కనీసం 14 రోజులు ఆలస్యం అవుతుంది. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి, సరుకు రవాణా వ్యయం పెరుగుతుంది, చమురు ఖర్చు పెరుగుతుంది. చివరికి ఆ భారం మార్కెట్ మీద పడుతుంది. ఆ మార్కెట్ నుంచి ప్రతి కుటుంబం మీద పడుతుంది. ఇలా సముద్రం మధ్యలో కనిపించే ఒక సన్నని జలసంధి భారత్లో పెట్రోల్ ధరల నుంచి నిత్యావసర వస్తువుల వరకు ప్రభావం చూపగలదు. అంటే ప్రపంచం ఎంత బలంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉందో అర్థమవుతుంది. అందుకే బాబెల్ మండబ్ వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతను ప్రపంచం కేవలం ప్రాంతీయ ఘర్షణగా కాకుండా భారత ఆర్థిక భవిష్యత్తును కూడా తాగే హెచ్చరికగా నిలుస్తుంది.